గౌరవ ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. భారతదేశంలో తయారయ్యే వస్తువులని అమెరికాలో అమ్ముకుంటే 50% పన్ను మనం చెల్లించాల్సి వచ్చేది. దాన్ని కేవలం 18% తగ్గిస్తూ ఈ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. దీని ద్వారా ఐటీ పరిశ్రమ అంటే మన పిల్లలందరూ కూడా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉంటారు. అమెరికాకు సాఫ్ట్వేర్ తయారు చేస్తూ ఉంటారు. ఈ రంగం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. రెండవది ఫార్మాసిటికల్స్, మనం ఎక్కువ శాతం మందులను తయారు చేసి అమెరికాలో అమ్ముతూ ఉంటాం. దీనివల్ల కూడా ఎక్కువ మందుల తయారీ పరిశ్రమలు భారతదేశంలో పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కువగా లాభపడేది టెక్స్టైల్, మనం బట్టలు తయారు చేసి అమెరికాలో అమ్ముకుంటూ ఉంటాం. దీని ద్వారా ఎక్కువ శాతం బట్టల పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. అన్నింటికంటే ముఖ్యమైనది ఎక్కువగా మనము ఆ బంగారు ఆభరణాలు కానీ వజ్రాలని కానీ సానపెట్టి మంచి డిజైన్లతో అమెరికాలో ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించిన పరిశ్రమ కూడా భారతదేశంలో ఇప్పుడు పెరుగుతుంది. అంతేకాదు ఆటోమొబైల్ పరిశ్రమ, మనం తయారు చేసిన కార్లను అక్కడ అమ్మలేం, కానీ వాళ్ళ కార్లలో విడి భాగాలన్నీ కూడా భారతదేశంలో మనం తయారు చేస్తూ ఉంటాం. వీటికి కూడా ఎక్కువ ఫ్యాక్టరీలు వస్తాయి ఇప్పుడు. అంతెందుకు, మన మత్స్యకారులకు జరిగే ఉపయోగం కూడా ఎంతో ఉంది. మన వాళ్ళు చేపల చెరువుల్లో, రొయ్యల చెరువుల్లో పెంచినటువంటి రొయ్యలకు కానీ, సముద్రంలో పట్టిన పెద్ద సైజు రొయ్యలకి అమెరికాలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్కువగా తింటారు వాళ్ళు. వీటిని కూడా ఎక్కువగా మనం అమెరికాకు పంపించే అవకాశం ఉంది. ఈ విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమెరికా, యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాల యూనియన్ని యూరోపియన్ యూనియన్ అంటారు. దాంతోపాటు యూకే, అలాగే ఒమాన్ లాంటి సుమారుగా 39 దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం వల్ల భారతదేశంలో మనము మన ఫ్యాక్టరీలు తయారు చేసినటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రపంచమంతా ఈరోజు అమ్మి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాము. మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఎంతోమంది నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు వచ్చే అవకాశం ఉంది.